ఈరోజు మనం ఒక మంచి కథ నేర్చుకుందాం. ఆ కథ పేరు ది క్వైట్ బర్డ్ పీప్ ప్రయాణం. ఒక అందమైన పచ్చటి అడవిలో పీప్ అనే చిన్న నీలిరంగు పక్షి ఉండేది. అడవిలోని మిగతా పక్షులన్నీ రాబిన్, గుడ్లగూబ చాలా బాగా పాటలు పాడేవి. కానీ పీప్ మాత్రం పీప్ పీప్ అని మాత్రమే అనేది. పాట నేర్చుకోవాలని పీప్ ఒక నది దగ్గరికి వెళ్తుంది. అక్కడ నీళ్లు రాళ్ళపై పడుతూ స్విష్ ఫ్లాష్ అని శబ్దం చేస్తాయి. పీప్ కూడా ఆ శబ్దాన్ని కాపీ కొట్టాలని చూస్తుంది. కానీ అది పాటలా రాదు. దీంతో పీప్ నిరాశపడుతుంది. పీప్ ఒక పొడవైన గడ్డి ఉన్న చోటికి వెళ్తుంది. గాలి వీచినప్పుడు గడ్డి నుంచి ఉష్ ఉష్ అనే శబ్దం వస్తుంది. పీప్ ఆ శబ్దాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది కూడా పాటలా అనిపించదు. నిరాశగా ఉన్న పీప్ ఒక చెట్టు కొమ్మపై కూర్చున్నప్పుడు వాన పడటం మొదలవుతుంది. ఆ వాన చినుకులు ఆకుపై పడుతూ టప్ టప్ అని ఒక చక్కని లయలో శబ్దం చేస్తాయి. ఆ వాన శబ్దాన్ని విన్న పీప్ ఆనందంతో గెంతుతూ తన సొంత శబ్దాన్ని దానికి కలిపి పీప్ ప్యాటర్ పీప్ ట్యాప్ అని కొత్తగా పాడటం మొదలు పెడుతుంది. తనకి నచ్చిన ఒక అందమైన పాట దొరికినందుకు పీప్ చాలా సంతోషిస్తుంది. పీప్ పాడుతున్న కొత్త రకం పాటను విని అడవిలోని పక్షులన్నీ ఆశ్చర్యపోతాయి. అందరూ పీప్ని మెచ్చుకుంటారు. ఇతరులను కాపీ కొట్టకుండా తనలా తాను ఉన్నప్పుడే గొప్ప పాట పుడుతుందని పీప్ తెలుసుకుంటుంది. Thank you for watching.